So hi guys, so welcome to our channel Florence Academy of Learning. So ఈ వీడియోలో అయితే మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ సెమిస్టర్లో మనకున్న స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ గురించి అయితే ఈరోజు అయితే మనం ఏంటంటే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్. సో సింపుల్ స్ట్రెంత్స్ అండ్ స్ట్రెయిన్స్ చాప్టర్ గురించి అయితే సో మనమైతే ఈరోజు కొంచెం బేసిక్ డెఫినేషన్స్ అండ్ నోట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ నోట్స్. నోట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా మనకైతే క్లాసిఫై అయ్యాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ నోట్స్. సో నోట్స్ అనేవి చాలా టైప్స్, ఒక 3 టైప్స్ అనేది క్లాస్ కలుగుతుంది. అకార్డింగ్ టు ఫస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద మేనర్ ఇన్ విచ్ దట్ అప్లై. అంటే అకార్డింగ్ టు ద మేనర్ ఇన్ విచ్ దట్ అప్లై. మేనర్ అకార్డింగ్ టు ద మేనర్ అంటే మనం ఏ విధంగా దానికి లోడ్ అనేది అప్లై చేసామనే దాన్ని మేనర్ అంటాం. అకార్డింగ్ టు ద మేనర్ అంటే ఏ విధంగా అండ్ ఎక్కడ మనం లోడ్ అనేది అప్లై చేసాం, ఏ విధంగా మనం లోడ్ అనేది అప్లై చేసాం అనే దాని గురించి సో మనం మేనర్ అని అంటాం. అకార్డింగ్ టు ద మేనర్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ లోడ్. అంటే నేచర్ ఆఫ్ యాక్షన్, నేచర్ ఆఫ్ యాక్షన్ ఇది ఫస్ట్ది, ఇది వచ్చేసి సెకండ్. నేచర్ ఆఫ్ ద యాక్షన్ అంటే వెదర్ ద లోడ్ ఈస్ మూవింగ్ ఆర్ రిమైన్ సేమ్. అంటే కదులుతుందా లేకపోతే అట్లానే మూవ్ అవుతూ మనకి లోడ్ అనేది యాక్ట్ చేస్తుందా, లేకపోతే ఒక దగ్గరే ఉంటూ మనకి లోడ్ అనేది యాక్ట్ చేస్తుంది అనేదాన్ని నేచర్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్ అంటే ఆ లోడ్ అప్లై చేయడం వల్ల మనకి కలిగే ఎఫెక్ట్స్ మనకి. ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ అంటే దానివల్ల ఆ లోడ్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చిన ఎఫెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద మేనర్. అకార్డింగ్ టు ద మేనర్ అంటే ఇన్ విచ్ దట్ అప్లైడ్, మనం ఏ విధంగా అప్లై చేసాం అనే దాని గురించి. సో మనకైతే 2 టైప్స్గా సో మనకైతే ఈ అకార్డింగ్ టు ద మేనర్లో మనకి లోడ్స్ అయితే డివైడ్ అయి ఉందన్నమాట. సో 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి పాయింట్ లోడ్. పాయింట్ లోడ్ అంటే లోడ్ యాక్టింగ్ అంటే స్పెసిఫిక్ పాయింట్ దగ్గర స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ బ్లాక్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ బ్లాక్ అనేది సో స్పెసిఫిక్ పాయింట్ అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అవ్వడం. అంటే ఈ పాయింట్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అయ్యింది. సపోజ్ ఇక్కడ సో ఈ సైడ్ అనేది ఫిక్స్డ్ ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఉందన్నమాట. ఫిక్స్ అయి ఉన్నప్పుడు మనకి ఇక్కడ మనం లోడ్ అనేది అప్లై చేసాం అనుకోండి. ఇది స్పెసిఫిక్ పాయింట్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర లోడ్ అనేది యాక్ట్ అవ్వడం దాన్ని అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఇంకా. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు దాన్ని మనం పాయింట్ లోడ్ అనేది అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఇప్పుడు లోడ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం స్లాబ్ వేసేటప్పుడు ఏం చేస్తాము, సో ఇది స్లాబ్ అనుకోండి. సో స్లాబ్లో మనం సిమెంట్ వేసేటప్పుడు ఏం చేస్తాము, సో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మొత్తం ఒక దగ్గర వేసి సో మనం ఏం చేస్తాము, సో ఇట్లాగే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట.
ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. అంటే మనం అప్లై చేసిన లోడ్ ఏదైతే ఉందో అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అంటే ఇది ఒక ఏరియా అనుకోండి, ఈ ఏరియాలో మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లోడ్ అనేది ఒక పాయింట్ దగ్గరే, అంటే ఒక పాయింట్ దగ్గరే కాకుండా మిగతా అన్ని పాయింట్, అంటే మిగతా ఏరియా అంతా కవర్ అయ్యేదాన్ని సో మనం డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. అంటే సిమెంట్ వేసిన, అంటే ఇప్పుడు సపోజ్ ఈ బాక్స్లో మనం శాండ్ వేసామనుకోండి, శాండ్ అంటే ఇక్కడ వేసాం, ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుంది, సో మనం ఈవెన్గా మళ్ళీ బాక్స్ అంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది లోడ్ అనేది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ రైస్ ఎప్పుడన్నా మనం కుక్ చేయాలి అనుకోండి, రైస్ కుక్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, సో ఫస్ట్ ఏంటి, రైస్ ఇందులో వేస్తాం. రైస్ ఇందులో వేసి సపోజ్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టాలనుకోండి, సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టాలన్నప్పుడు సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ రైస్ అనేది వేసేసి దాని తర్వాత ఇట్లా షేక్ చేస్తాం గ్లాస్ని. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్గా అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది. అంటే మనం 1 కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలనుకోండి, మనం ఫస్ట్ రైస్ అందులో తీసుకొని ఇట్లా షేక్ చేస్తాం. షేక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రైస్ అనేది లోపల ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి సో మనకి 1 గ్లాస్ ఉందా, హాఫ్ గ్లాస్ ఉందా, అండ్ 75% ఆఫ్ రైస్ ఉందా గ్లాస్లో అనేదాన్ని మనమైతే చెక్, అంటే రైస్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అదే డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే మనం ఈ పర్టికులర్ ఏరియాలో లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లోడ్ మనకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవడం దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అంటాం. అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఏదైతే లోడ్ అప్లై చేస్తామో సో ఆ లోడ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు త్రూ అవుట్ దిస్ ఏరియా, ఈ ఏరియా మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు సో దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అంటాం అనమాట. సో ఇది వచ్చేసి మేనర్ ఇన్ విచ్ దట్ అప్లైడ్. సో ఈ పాయింట్ లోడ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఫస్ట్ మనం పాయింట్ లోడ్ చూసాం కదా, సో పాయింట్ లోడ్ని మనం కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని కూడా అంటాం. పాయింట్ లోడ్ని మనం కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని కూడా అంటాం అనమాట. సో ఓకే, సో కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద లోడ్. అంటే నేచర్ ఆఫ్ యాక్షన్ ఇందాక మనం చూసింది క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్లో మేనర్, అకార్డింగ్ టు ద మేనర్ చూసాము. నేచర్ ఆఫ్, ఇది సెకండ్, నేచర్ ఆఫ్ యాక్షన్. నేచర్ ఆఫ్ యాక్షన్ అంటే నేచర్ ఆఫ్ యాక్షన్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చేసి లోడ్ అనేది మూవ్ అవుతూ మనకి లోడ్ అనేది అప్లై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లోడ్ అనేది రిమైన్స్ ఒక ప్లేస్ దగ్గర ఉన్న మనకి లోడ్ అనేది అప్లై చేస్తుంది, అది కూడా చాలా స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అది వచ్చేసి సో అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ యాక్షన్ అంటే ఫస్ట్ వచ్చేసి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. స్టాటిక్ లోడ్ ఫస్ట్ది. సో మనం ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్లో సో మనకి స్టాటిక్స్, డైనమిక్స్ అని ఉంటాయి. స్టాటిక్ అంటే రెస్ట్లో ఉన్న బాడీ, అంటే ఎక్కడికి అంటే కదలకుండా రెస్ట్లో ఉన్న బాడీ పైన మనం ఫోర్స్ అనేది యాడ్ చేయడం కానీ స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే మోషన్లో ఉన్న బాడీ, అంటే ఒక బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు దానిపైన మనం ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని మనం డైనమిక్ అని అంటాం. సో ఈ స్టాటిక్ లోడ్ అంటే ఏంటంటే అంటే లోడ్ అనేది ఎక్కడికి కదలదు. అంటే ఇప్పుడు సపోజ్ మన హౌస్ అనేది 2nd ఫ్లోర్లో ఉందనుకోండి, 2nd ఫ్లోర్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఒక టేబుల్ అనేది పెట్టాం. సో టేబుల్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ టేబుల్ అనేది కదలదు, అక్కడే ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది, ఈ స్లాబ్ పైన లోడ్ ప్రెషర్ పడుతుంది, అంటే లోడ్ పడ్డప్పుడు లోడ్ పడుతుంది అనమాట ఈ టేబుల్ పైన. కానీ అది లోడ్ అనేది మనకి ఎటువంటి వైబ్రేషన్స్ కానీ, అంటే నో వైబ్రేషన్స్
నో వైబ్రేషన్స్, అంటే వైబ్రేషన్స్ ఏమీ ఉండదు, కానీ లోడ్ అనేది యాక్ట్ అవుతుంటుంది, కానీ వైబ్రేషన్స్ ఏమి ఉండవు. అండ్ ఆల్సో మనకి చాలా స్లోగా మనకైతే జరుగుతుంది, అంటే స్లోగా జరగడం దాన్ని సో మనం స్టాటిక్ లోడ్ అంటాం. స్టాటిక్ లోడ్ అంటే వైబ్రేషన్స్ ఏమి ఉండకుండా అండ్ ఆల్సో లోడ్ అనేది కదలదు, అక్కడే ఉంటుంది. లోడ్ అనేది కదలకుండా అండ్ ఆల్సో వైబ్రేషన్స్ ఏమి రాకుండా ఉంది, దాన్ని మనం స్టాటిక్ లోడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ లోడ్. డైనమిక్ లోడ్ అంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సో బ్రిడ్జ్ అనమాట, ఫ్లైఓవర్ ఉంటుంది కదా. సో ఫ్లైఓవర్లో మనం ఏం చేస్తాం, సో నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ లోడ్. డైనమిక్ లోడ్, సో డైనమిక్ లోడ్ అంటే సో సపోజ్ ఇప్పుడు ఇది బ్రిడ్జ్ అనుకోండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనుకోండి. సో ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో సో మనకైతే ఇక్కడ కార్ అనేది వెళ్తుంది అనుకోండి. సో కార్ అనేది వెళ్తుంది అనుకోండి. సో మూవ్ అవుతూ సో ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది కార్ అనేది. సో ఇట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏంటి, ఈ బ్రిడ్జ్ పైన మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ కొంచెం లోడ్ అనేది ఫీల్ అవుతుంది. సో ఈ కార్ అనేది మూవ్ అవుతూ ఉండడం అంటే డైనమిక్ లోడ్ అంటే లోడ్ అనేది మూవ్ అవుతూ లోడ్ అనేది యాక్ట్ చేయడం. అంటే కార్ కొంచెం లోడ్ అంటే కార్ అనేది కొంచెం లోడ్ అనేది బ్రిడ్జ్ పైన యాక్ట్ చేస్తుంది. అంటే కార్ ఉన్న బరువుకి సో బ్రిడ్జ్కి కొంచెం లోడ్ అనేది పడుతుంది. అంటే కార్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనకి లోడ్ అనేది పడుతుంది, అంటే దాన్ని డైనమిక్ లోడ్ అంటాం. అంటే లోడ్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు సో కింద ఉన్న సర్ఫేస్కి మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో దాన్ని మనం డైనమిక్ లోడ్ అంటాం. అంటే డైనమిక్ లోడ్ అంటే లోడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. స్టాటిక్ లోడ్ అంటే లోడ్ అనేది అక్కడే ఉంటుంది, అంటే రిమైన్ సేమ్, అంటే కదలదు లోడ్ అనేది. సో డైనమిక్ లోడ్ అంటే లోడ్ అనేది మూవ్ అవుతూ ఉండడం, దాన్ని డైనమిక్ లోడ్ అని అంటాం. డైనమిక్ లోడ్ అంటే లోడ్ అనేది మూవ్ అవ్వదు, రిమైన్ సేమ్గా ఉంటుంది. డైనమిక్ లోడ్ అంటే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో స్టాటిక్ లోడ్ అంటే రిమైన్ సేమ్, అక్కడే ఉంటుంది, అంటే లోడ్ అనేది మూవ్ అవ్వదు. డైనమిక్ లోడ్ అంటే లోడ్ అనేది మూవ్ అవుతూ మనకి లోడ్ అనేది ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైక్లిక్ లోడ్. సైక్లిక్ లోడ్ అంటే ఏంటంటే సో లోడ్ అనేది ఫస్ట్ పడుతుంది, సడన్గా లోడ్ అనేది పడుతుంది, మళ్ళీ సడన్గా రిమూవ్ అయిపోతుంది. సడన్గా లోడ్ అనేది పడి సడన్గా అయితే లోడ్ అనేది రిమూవ్ అవుతుంది. సో అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక మనం డైనమిక్ లోడ్లో తీసుకున్న బ్రిడ్జ్ అనుకోండి. సో బ్రిడ్జ్లో ఏముంటుంది, సో ఫస్ట్ కార్ అనేది ఎంటర్ అవుతుంది, బ్రిడ్జ్ పైకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు అక్కడే ఉంటుందా, ఉండదు. ఈ బ్రిడ్జ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉండి మళ్ళీ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతుంది, అంటే లోడ్ అనేది వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం అంటే కార్ వచ్చినప్పుడు సడన్గా లోడ్ యాక్ట్ అయినప్పుడు, కార్ బయటికి వెళ్ళిపోయినప్పుడు అంటే బ్రిడ్జ్ దాటేసిన తర్వాత సడన్గా రిమూవ్ అయిపోయినట్టు లోడ్. సైక్లిక్ లోడ్ అంటే ఫస్ట్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, మళ్ళీ వెంటనే రిమూవ్ అయిపోతుంది, వెంటనే లోడ్ అనేది రిమూవ్ అవుతుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, కార్ అనేది బ్రిడ్జ్ పైకి ఎంటర్ అయినప్పుడు సడన్గా లోడ్ పడుతుంది, బ్రిడ్జ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినప్పుడు సడన్గా లోడ్ అనేది రిమూవ్ అవుతుంది. సో దీన్ని మనం సైక్లిక్ లోడ్ అంటాం. స్టాటిక్ లోడ్ అంటే లోడ్ అనేది ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, అంటే ఒక దగ్గరే మనకి లోడ్ అనేది ఉంటుంది. డైనమిక్ లోడ్ అంటే మూవ్ అవుతూ సో మనకైతే లోడ్ అనేది యాక్ట్ చేస్తుంది, అంటే లోడ్ అనేది మూవ్ అవుతుంది, సో అప్పుడు మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సైక్లిక్ లోడ్ అంటే సడన్గా లోడ్ అనేది మనకి యాక్ట్ అయ్యి సడన్గా అయితే రిమూవ్ అయిపోవడం, దాన్ని మనం సైక్లిక్ లోడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్లో థర్డ్ అనమాట, ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్. ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్.
అంటే ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ వచ్చేసి యాక్సియల్ లోడ్ ఫస్ట్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్ అంటే ఆ లోడ్ వల్ల మనకి ప్రొడ్యూస్ అయిన ఎఫెక్ట్ ఏమైంది ఆ లోడ్ పెట్టడం వల్ల. ఫస్ట్ వచ్చేసి యాక్సియల్ లోడ్ అంటే ఏంటంటే లోడ్ పుషెస్ ఆర్ పుల్స్ ఏ థింగ్ స్ట్రైట్గా మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పుషింగ్ ఏ స్టిక్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ అంటే ఇదొక స్టిక్ అనుకోండి. సో ఇది వచ్చేసి స్టిక్ అంటే ఇదొక ఎండ్ ఇదొక ఎండ్. దీని యాక్సియల్ లోడ్ అంటే ఏంటంటే ఈ ఎండ్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు స్టిక్ని పుల్ చేసామనుకోండి, యాక్సియల్ లోడ్ అంటే ఏంటంటే ఈ ఎండ్ పాయింట్స్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అవడం దాన్ని యాక్సియల్ లోడ్ అంటాం. సో పుషింగ్ ఏ స్టిక్స్ ఫ్రమ్ బోత్ ది ఎండ్స్. ఈ స్టిక్ని మనం ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కాదు అంటే ఇది సైడ్లో ఉంటుంది. అంటే స్ట్రైట్ అంటే స్ట్రైట్గా అంటే ఈ ఎండ్ 2 ఎండ్స్ ఉంటాయి కదా స్టిక్. సో యాక్సియల్ లోడ్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుందంటే ఈ ఎండ్ దగ్గర మనకి. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టిక్ దగ్గర, సో 2 ఎండ్స్ ఆఫ్ ద స్టిక్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఈ ఎండ్ దగ్గర ఒక లోడ్ అనేది, సో ఈ ఎండ్ దగ్గర ఒక లోడ్. అంటే మనం ఈ స్టిక్ని మనం పుల్ చేస్తున్నాం అనుకోండి, అటు ఇటు పట్టుకొని లాగుతున్నాం అనుకోండి. లాగడం ఎక్కడ అంటే ఈ ఎండ్ దగ్గర పట్టుకొని ఈ ఎండ్ దగ్గర ఒక లోడ్, ఈ ఎండ్ దగ్గర ఒక లోడ్ పెట్టి లాగుతూ ఉన్నప్పుడు దాన్ని మనం యాక్సియల్ లోడ్ అని అంటాం. అంటే స్ట్రైట్గా లోడ్ అనేది యాక్ట్ అవ్వడం. స్ట్రైట్గా అంటే ఎండ్ దగ్గర ఈ ఎండ్ దగ్గర మనకి లోడ్ అనేది యాక్ట్ అవ్వడం దాన్ని సో యాక్సియల్ లోడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి షియర్ లోడ్. షియర్ అంటే సిజర్. సో షియర్ లోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఇది పేపర్ అనుకోండి. సో మనం ఇక్కడ సిజర్తో మనం కట్ చేస్తాం. సో షియర్ లోడ్ అంటే ఏంటంటే మనం పేపర్ని ఇదిగోండి ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు పేపర్ అనేది కట్ అవుతుంది. అంటే పేపర్ అనేది ఇట్లా కట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సిజర్ పెట్టి మనం యాడ్ చేసినప్పుడు సో సిజర్ మూమెంట్ ఎలా ఉంటుంది. సో మనం సిజర్ అంటే ఈ బ్లేడ్కి మధ్యలో రెండు మనకైతే అతుక్కొని ఉండవు, ఎట్లా ఉంటాయి పక్కన ఉంటాయి. సో ఇట్లాగా మనం లోడ్ అనేది అంటే సిజర్ని మనం అప్లై చేసినప్పుడు, సో సిజర్ని అప్లై చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది. సో ఇట్లా కట్ చేసినప్పుడు మనకి పేపర్ అనేది కట్ అవుతుంది. ఆ పేపర్ కట్ అయిన దాన్ని సో అక్కడ మనకి లోడ్ యాడ్ చేస్తుంది. అంటే ఇక్కడ లోడ్ యాడ్ చేయడం దాన్ని మనం అంటే ఇక్కడ పేపర్ అంటే సిజర్ మనం అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ పేపర్ అనేది కట్ అవుతుంది. పేపర్ అనేది కట్ అయింది అంటే అక్కడ మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతున్నట్టు. అంటే లోడ్ విచ్ సపరేట్స్ ద పేపర్ ఇంటూ 2 halves. అంటే ఈ పేపర్ని మనం సిజర్ యూజ్ చేసి మనం ఇక్కడ కట్ చేసినప్పుడు కట్ అవుతూ ఉన్నప్పుడు మనకి సిజర్ నుంచి దానిపైన లోడ్ అనేది పడుతుంది. సో దాన్ని మనం షియర్ లోడ్ అని అంటాం. సో అది వచ్చేసి షియర్ లోడ్ అనమాట. అంటే పేపర్ని కట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి యాక్ట్ అయ్యే లోడ్ని మనం షియర్ లోడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ లోడ్. బెండింగ్ లోడ్ అంటే ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. లోడ్ దట్ ట్రైస్ టు బెండ్ ద ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇట్లా బెండ్ చేయడం, దాన్ని ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది బెండ్ అవుతుంది. సో దాన్ని బెండింగ్ లోడ్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఏం జరుగుతుంది. సో ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది. ఈ వాల్ పైన నేను స్టిక్ అనేది పెట్టామనుకోండి. స్టిక్ని పెట్టినప్పుడు
సో ఇక్కడ మనం లోడ్ అనేది అప్లై చేసాం. ఏదో బ్లాక్ ఏదో పెట్టామనుకోండి, సో బ్లాక్ అనేది పెట్టాం. సో ఇట్లా బ్లాక్ అనేది సపోజ్ ఇది 10 kgs ఉందనుకోండి, స్టిక్ అనేది ఏమవుతుంది, సో లైట్గా ఇట్లాగా బెండ్ అవుతుంది. సో లైట్గా ఇట్లాగా బెండ్ అవుతుంది. సో ఇలా బెండ్ అయినప్పుడు లోడ్ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని బెండ్ చేస్తుందో దాన్ని మనం బెండింగ్ లోడ్ అని అంటాం. అంటే ఒక లోడ్ పెట్టంగానే ఆబ్జెక్ట్ అనేది బెండ్ అవుతుంది. అంటే బెండింగ్ లోడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని బెండ్ చేయడానికి, సో ట్రైస్ టు బెండ్ ద ఆబ్జెక్ట్. ఆ లోడ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని బెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాన్ని మనం బెండింగ్ లోడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి టార్షనల్ లోడ్. టార్షనల్ లోడ్ టార్షనల్ లోడ్ అంటే సో మనం ఒక అంటే ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్తో, సో మనం ఇది స్క్రూ డ్రైవర్ అనుకోండి, ఇట్లా పెట్టి ట్విస్ట్ చేస్తాం, అంటే తిప్పుతూ ఉంటాం. తిప్పుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సో ఆ తిప్పుతూ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కీ. మనం తాళం, మన హౌస్ కీస్ ఏదైతే ఉన్నాయో, సో తాళం పెట్టి ఇట్లా తిప్పినప్పుడు మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది. లాక్ అనేది ఓపెన్ అయింది అంటే మనం ఇట్లా ట్విస్ట్ చేసినప్పుడు కీ మీద లోడ్ పడి సో అది లాక్ అనేది ఓపెన్ చేసింది. అంటే ఇట్లా ట్విస్ట్ చేసినప్పుడు మనకి లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు. టార్షనల్ లోడ్ అంటే మనకి ట్విస్ట్ చేసినప్పుడు, అంటే ఏ లోడ్ దట్ ట్విస్ట్ అండ్ ఆబ్జెక్ట్. అంటే మనం కీ పెట్టి ఇట్లా తిప్పినప్పుడు అది రొటేట్ అయింది, ట్విస్ట్ చేసినప్పుడు రొటేట్ అయింది. ఆ రొటేట్ అయింది ఎలా అయింది, మనం లోడ్ అప్లై చేయడం వల్ల. ఆ లోడ్ని ఏమంటామంటే టార్షనల్ లోడ్ అంటాం. అంటే మనం ఇట్లా ట్విస్ట్ చేసాం, ఇట్లా తిప్పాం, అప్పుడు మనకి లాక్ అనేది ఓపెన్ అయింది అంటే ఆ కీ తిరగడానికి మనం అప్లై చేసిన ఆ కీని మనం ట్విస్ట్ అవ్వడానికి దానిపైన అప్లై చేసిన లోడ్ అనేది టార్షనల్ లోడ్ అని అర్థం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి టర్నింగ్ ఏ కీ. అంటే మనం కీ ఇట్లా తిప్పినప్పుడు లాక్ అనేది ఓపెన్ అయింది. మనం కీ తిప్పినప్పుడు అది తిరగాలి కదా. సో అంటే తిరిగింది అంటే దానిపైన లోడ్ అనేది యాక్ట్ అయినట్టు. లోడ్ అనేది యాక్ట్ అయింది అంటే ఆ లోడ్ నేమ్ వచ్చేసి టార్షనల్ లోడ్. అంటే ట్విస్ట్ చేసినప్పుడు మనకి ఆ లోడ్ అనేది పడ్డం దాన్ని టార్షనల్ లోడ్ అని అంటాం. అంటే ట్విస్ట్ చేసినప్పుడు మనకి కీ అనేది ఓపెన్ అయింది, లాక్ అనేది ఓపెన్ అయింది, సో దాన్ని మనం టార్షనల్ లోడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ఏ మెటీరియల్ వెన్ ఎ లోడ్ ఈస్ అప్లైడ్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, ఇది రబ్బర్ బ్యాండ్ అనుకోండి. సో ఇది రబ్బర్ బ్యాండ్ అనుకోండి. రబ్బర్ బ్యాండ్ని మనం సో ఈ సైడ్ పుల్ చేసాం, ఈ సైడ్ పుల్ చేసాం. పుల్ చేసినప్పుడు ఏమైంది, రబ్బర్ బ్యాండ్ అనేది సాగుతుంది. సో ఇట్లాగా సాగుతుంది. సాగినప్పుడు అంటే సాగింది అంటే ఏం జరిగింది, లోపల ఇంటర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. స్ట్రెస్ అంటే ఇంటర్నల్ ఫోర్స్ ప్రొడ్యూస్ ఇన్సైడ్ మెటీరియల్ వెన్ లోడ్ ఈస్ అప్లైడ్. అంటే స్ట్రెస్ చేసినప్పుడు అంటే ఇట్లా లాగినప్పుడు ఏం జరిగింది అంటే లోపల ఇంటర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. అంటే లోపల ఉన్న మెటీరియల్ ఇన్సైడ్ ద రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇంటర్నల్ లోడ్ అనేది యాక్ట్ అయ్యి సో రబ్బర్ బ్యాండ్ అనేది ఇలాగా సాగింది, స్ట్రెచ్ అయింది ఇట్లాగా. సో ఎలా స్ట్రెచ్ అయింది, లోపల ఇంటర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయడం వలన స్ట్రెచ్ అయింది. సో దాన్ని మనం స్ట్రెస్ అని అంటాం. అంటే ఇంటర్నల్ ఫోర్స్ ప్రొడ్యూస్ ఇన్సైడ్ ఏ మెటీరియల్ వెన్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. సో దాన్ని మనం ఇంటర్నల్ లోడ్ అని అంటాం అన్నమాట. సో దాన్ని మనం స్ట్రెస్ అని అంటాం. అంటే స్ట్రెస్ని ఇంకొక విధంగా కూడా డిఫైన్ చేయవచ్చు.
ఏంటంటే రేషియో పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే స్ట్రెస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లోడ్. అంటే రేషియో అంటే ఏంటి? సో రేషియో ఆఫ్ లోడ్ అంటే స్ట్రెస్ని మనం సిగ్మా సింబల్తో, సో సిగ్మాతో మనం స్ట్రెస్ని అయితే ఇండికేట్ చేస్తాం. సో స్ట్రెస్ సిగ్మా ఈక్వల్ టు, సో లోడ్ అంటే మనం అప్లై చేసిన లోడ్ లోడ్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే మనం అప్లై చేసినప్పుడు ఇది ఇట్లాగా స్ట్రెచ్ అయింది అంటే ఏంది? దీని క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది పెరిగింది. దాన్ని యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. యూనిట్స్ వచ్చేసి N/mm². సో సిగ్మా ఈక్వల్ టు లోడ్ అప్లైడ్ బై క్రాస్ యూనిట్ పర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే సిగ్మా ఈక్వల్ టు P/A. P అంటే లోడ్, మనం అప్లై చేసిన లోడ్. సో మనం ఇట్లా లాగాము అంటే లోడ్ అప్లై అయినట్టే కదా. సో నెక్స్ట్ వచ్చేసి లోడ్ అప్లై చేసినప్పుడు దీని క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది మారింది. అంటే ఇట్లాగా స్ట్రెచ్ అయింది. స్ట్రెచ్ అయినప్పుడు ఏరియా, దాన్ని ఏ అంటాం, క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇది వచ్చేసి స్ట్రెస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ STRAIN. So strain, change in size or shape of a material due to load. When you pull a rubber band, its length increase. So దీనికి కూడా మనకి రబ్బర్ బ్యాండ్ అనేది, సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. చేంజ్ ఇన్ ద డైమెన్షన్స్ టు ద ఒరిజినల్ డైమెన్షన్స్. సో ఏంటంటే, సో రబ్బర్ బ్యాండ్ ఇట్లా మనం లాగినప్పుడు సో అది ఇట్లాగా సాగింది అనమాట. సో ఇట్లాగా సాగినప్పుడు ఏంటి? రబ్బర్ బ్యాండ్ అనేది సో ఎట్లాగా మనం లోడ్ అప్లై చేసి లాగాము, అప్పుడేంటి ఇట్లా సాగిందన్నమాట. సో సాగినప్పుడు సో దీని షేప్ మారింది. ఫస్ట్ ఈ షేప్లో ఉంది, దాని తర్వాత ఈ షేప్కి వచ్చింది, దాని తర్వాత ఏంటి డైమెన్షన్స్ కూడా మారాయి. అంటే ఫస్ట్ ఇంత ఏరియాలో మనకైతే ఉందనుకోండి, సో దీన్ని ఇట్లా లాగినప్పుడు మనకి ఏరియా అనేది పెరిగింది. సో చేంజ్ ఇన్ డైమెన్షన్. ఇది చేంజ్ ఇన్ డైమెన్షన్స్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఇది ఒరిజినల్ డైమెన్షన్, ఇది వచ్చేసి చేంజ్ ఇన్ డైమెన్షన్. అంటే ఒరిజినల్ డైమెన్షన్ ఇలా ఉన్నప్పుడు సో మనం లోడ్ అనేది యాడ్ చేసిన తర్వాత సో డైమెన్షన్స్ అనేవి మారాయి. సో దీన్ని మనం స్ట్రెయిన్ అని అంటాం. సో మనకు వచ్చేసి ఫార్ములా ఏంటంటే, సో ఫార్ములా ఏంటంటే స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ని మనం ఈ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఈ ఈక్వల్ టు, సో ఫార్ములా వచ్చేసి డెల్టా ఎల్ అంటే సో డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్, ఎల్ అంటే ఒరిజినల్ డైమెన్షన్. సో చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ అంటే, సో మనం ఫస్ట్ అంటే స్ట్రెయిన్ అంటే రేషియో ఆఫ్ చేంజ్ డైమెన్షన్స్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. అంటే ఒరిజినల్ డైమెన్షన్లో ఉందనుకోండి, సో ఇది రబ్బర్ బ్యాండ్ అనుకోండి, ఒరిజినల్ డైమెన్షన్. సో మనం లోడ్ అప్లై చేశాక ఇట్లాగా సాగింది, స్ట్రెచ్ అయింది, దాన్ని మనం చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటాం. అంటే లాగినప్పుడు ఏం జరిగింది? డైమెన్షన్స్ అనేవి చేంజ్ అయ్యింది, దాని లెంత్ అనేది చేంజ్ అయింది. చేంజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. సో దీనికి యూనిట్స్ వచ్చేసి నో యూనిట్స్. యూనిట్స్ వచ్చేసి
నో యూనిట్స్. ఎందుకు నో యూనిట్స్ అంటే లెంత్కి ఒకటే యూనిట్స్ ఎంఎం, చేంజ్ ఇన్ లెంత్కి ఒకటే ఎంఎం, నార్మల్ ఒరిజినల్ లెంత్కి కూడా ఒకటే యూనిట్స్ ఎంఎం. అప్పుడు ఏం జరుగుతుంది, ఎంఎం క్యాన్సిల్ అయిపోయి నో యూనిట్స్ అవుతుంది. సో స్ట్రెయిన్కి మనకి నో యూనిట్స్ అనమాట. సో నో యూనిట్స్ స్ట్రెయిన్కి. దాని తర్వాత మనకి స్ట్రెస్ అనేది మనకి 2 టైప్స్ ఉంది. సో స్ట్రెస్ అనేది మనకి 2 టైప్స్ ఉన్నాయి. నార్మల్ స్ట్రెస్ ఒకటి, టాంజెన్షియల్ స్ట్రెస్ ఒకటి, నార్మల్ స్ట్రెస్ ఒకటి ఉంది. సో టాంజెన్షియల్ స్ట్రెస్, నార్మల్ స్ట్రెస్. సో ఈ నార్మల్ స్ట్రెస్లో మనకి ఇంకా టైప్స్ ఉన్నాయి, ఒక 3 టైప్స్ ఉన్నాయి. టెన్సైల్ స్ట్రెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బెండ్ ఒకటి, బెండ్ స్ట్రెస్ ఒకటి. సో బెండింగ్ స్ట్రెస్ ఒకటి. టాంజెన్షియల్ స్ట్రెస్లో మనకి ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్, రాస్తున్నాను, డైరెక్ట్ స్ట్రెస్ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి టార్షనల్ స్ట్రెస్ ఒకటి. సో టార్షనల్ స్ట్రెస్ ఒకటి. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్ట్రెస్. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్ట్రెస్, స్ట్రైట్ టు ద సర్ఫేస్. అంటే నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటంటే, సో మనకి స్ట్రైట్గా మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో నార్మల్ స్ట్రెస్ అంటే మనకి ఫోర్స్ అనేది స్ట్రైట్గా యాక్ట్ అవడం, స్ట్రైట్ టు ద సర్ఫేస్ ఫ్రమ్ పుషింగ్. అంటే మనం ఇందాక చూసినట్టు, సో మనం ఇందాక యాక్సియల్ లోడ్ అనేది చూసాం. అంటే బోత్ సైడ్, అంటే ఈ స్ట్రైట్గా మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, అంటే ఈ ఎండ్కి మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, స్ట్రైట్గా యాక్ట్ అవుతుంది. సో దీన్ని మనం నార్మల్ స్ట్రెస్ అని అంటాం. నార్మల్ స్ట్రెస్ అంటే స్ట్రైట్ టు ద సర్ఫేస్ పుషింగ్. అంటే ఇప్పుడు అంటే సర్ఫేస్కి పుల్ చేయడం అనమాట. నార్మల్ స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లర్ ఉందనుకోండి. సో మన పిల్లర్ ఉందనుకోండి, పిల్లర్ ఏంటంటే సర్ఫేస్కి స్ట్రైట్ టు ద సర్ఫేస్కి అంటే టువర్డ్స్ ద సర్ఫేస్ మనకి స్ట్రెస్ అనేది యాక్ట్ అవడం, అంటే టువర్డ్స్ ఇది సర్ఫేస్. సో పిల్లర్ పుషింగ్ ఏ పిల్లర్ ఫ్రమ్ టాప్, పైకి వెళ్ళి మనం పిల్లర్ని ఇట్లాగా మనం పుష్ చేసామనుకోండి, లోడ్ అనేది అప్లై చేస్తాం. అంటే నార్మల్ స్ట్రెస్ అంటే స్ట్రైట్ టు ద సర్ఫేస్, అంటే టువర్డ్స్ ద సర్ఫేస్కి మనం లోడ్ అనేది యాక్ట్ చేస్తాం. నార్మల్ స్ట్రెస్ అంటే మనం పిల్లర్ని, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్ తీసుకున్నాం అనుకోండి, పిల్లర్ని ఫ్రమ్ ద టాప్ పై నుంచి మనం పిల్లర్ టాప్ నుంచి మనం ఇట్లా లోడ్ అనేది యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే కిందకి యాక్ట్ చేస్తున్నట్టు, లోడ్ కిందకి యాక్ట్ చేస్తున్నట్టు, అంటే టువర్డ్స్ ద సర్ఫేస్. అంటే ఇది పిల్లర్, ఇది సర్ఫేస్, కింద గ్రౌండ్ సర్ఫేస్. అంటే పై నుంచి టాప్ ఆఫ్ ద సర్ఫేస్ అండ్ టాప్ ఆఫ్ ద పిల్లర్, అంటే పిల్లర్ పై నుంచి మనం పిల్లర్ని టువర్డ్స్ ద సర్ఫేస్ కిందకి మనం లోడ్ అనేది యాక్ట్ చేయడం, దాన్ని నార్మల్ స్ట్రెస్ అని అంటాం. సో టువర్డ్స్ ద
టువర్డ్స్ ద సర్ఫేస్, స్ట్రైట్ టు ద సర్ఫేస్ అంటే స్ట్రైట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫోర్స్ అనేది స్ట్రైట్గా మనకి సర్ఫేస్కి యాక్ట్ చేస్తుంది. సర్ఫేస్కి అంటే ఫోర్స్ అనేది పిల్లర్ని టువర్డ్స్ ద సర్ఫేస్ మనం అంటే పుష్ చేస్తుంది అనమాట. నార్మల్ స్ట్రెస్ అంటే పిల్లర్ ఉంది, పిల్లర్ పైన మనం లోడ్ అనేది యాక్ట్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, పిల్లర్ ఏం జరుగుతుంది, సర్ఫేస్ లోపలికి వెళ్ళడానికి అంటే కింద మనకి లోడ్ అనేది పడుతుంది. పైన మనం లోడ్ యాక్ట్ చేసినప్పుడు కింద బేస్మెంట్ ఏదైతే ఉందో దానిపైన మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఏంటి, టువర్డ్స్ కిందకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇది గ్రౌండ్ అనుకోండి, ఫుల్గా మట్టి ఉంది, ఇక్కడ ఒక బాల్ పెట్టాం, బాల్ని మనం చేయబెట్టి అదుముతున్నాం లోపలికి, అంటే కిందకి ఇక్కడ మనం హ్యాండ్ పెట్టి అంటే కిందకి నొక్కుతున్నాం, అంటే అదిమేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మట్టి ఉంది. అప్పుడు బాల్ ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇదిగోండి, అప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం లోపలికి అనేది వెళ్తుంది. అంటే పైనుంచి లోడ్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, బాల్ అనేది మట్టిలోకి ఇట్లాగా వెళ్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ పిల్లర్ కూడా అట్లానే, బాల్ పైనుంచి మనం లోడ్ అనేది స్ట్రైట్గా యాక్ట్ చేసాం. స్ట్రైట్గా యాక్ట్ చేసినప్పుడు ఏమైంది, బాల్ అనేది మట్టిలోకి వెళ్ళింది. సో అలానే ఎగ్జాంపుల్ ఆఫ్ పిల్లర్ కూడా నార్మల్ స్ట్రెస్ అంటే ఇది స్ట్రైట్గా మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తాం ఒక ఆబ్జెక్ట్ పైన. ఒక ఆబ్జెక్ట్ అనేది ఇట్లా సర్ఫేస్ పైన ఉన్నప్పుడు మనం స్ట్రైట్గా ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ బాల్ అనేది టువర్డ్స్ సర్ఫేస్కి అయితే వెళ్ళిపోతుంది, అంటే టువర్డ్స్ ద మట్టిలోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం నార్మల్ స్ట్రెస్ అంటాం. నార్మల్ స్ట్రెస్ అంటే స్ట్రైట్గా మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం, దాన్ని నార్మల్ స్ట్రెస్ అని అంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టాంజెన్షియల్ స్ట్రెస్. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే మనము ఫోర్స్ అనేది ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, ఈ బుక్ సైడ్లో నుంచి మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, బుక్ ఏం జరుగుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది. అంటే యాక్ట్ సైడ్ వేస్. టాంజెన్షియల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా సైడ్ వేస్లో యాక్ట్ అవుతుంది. అంటే నార్మల్ ఫోర్స్ అనేది స్ట్రైట్గా యాక్ట్ అవుతుంది. ఇది ఒక ఎండ్, ఇది ఒక ఎండ్, అంటే టాప్ బాటమ్. ఇది బుక్కి ఇది వచ్చేసి ఇటు సైడ్ ఒక సైడ్, ఇటు సైడ్ ఒక సైడ్. నార్మల్ స్ట్రెస్ ఏం జరుగుతుంది, బోత్ ద సైడ్స్, అంటే టాప్ పైన యాక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కింద కూడా యాక్ట్ అవుతుంది. అంటే స్ట్రైట్గా యాక్ట్ అవుతుంది, ఫోర్స్ అనేది స్ట్రైట్గా యాక్ట్ అవుతుంది. ఈ టాంజెన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది సైడ్కి యాక్ట్ అవుతుంది, టువర్డ్స్ దిస్ సైడ్. అంటే ఇటు సైడ్ యాడ్ అవుతుంది, ఇటు సైడ్. సో అంటే ఇన్ కేస్ ఆఫ్ స్టిక్ అనుకోండి, నార్మల్ ఫోర్స్ అనేది కర్రని ఇట్లా పెట్టామనుకోండి, స్టిక్ అనేది ఇట్లా పెట్టాం. సో ఇక్కడ ఇది సర్ఫేస్. సో మనం ఏం చేసామంటే మట్టిలో ఇట్లా పాతినప్పుడు ఏం జరుగుతుంది, అట్లా స్ట్రైట్గా ఉంది. సో నార్మల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈ పై నుంచి యాక్ట్ అవ్వడం. ఫోర్స్ అనేది ఈ పై నుంచి యాక్ట్ అవుతుంది. ఈ పై నుంచి యాక్ట్ అయ్యేదాన్ని నార్మల్ ఫోర్స్. అది టాంజెన్షియల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఈ స్టిక్ని ఇటు సైడ్ నుంచి, ఇది నార్మల్ ఫోర్స్, ఇది టాంజెన్షియల్ ఫోర్స్. టాంజెన్షియల్ ఫోర్స్ ఎప్పుడూ కూడా సో సైడ్ నుంచి మనకి లోడ్ అనేది స్ట్రెస్ అనేది పడుతుంది, లోడ్ అనేది అప్లై చేస్తుంది టువర్డ్స్ సైడ్ వేస్. నార్మల్ ఫోర్స్ ఏమో స్ట్రైట్గా టువర్డ్స్ కిందకి స్ట్రైట్గా మనకి నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తే, ఈ టాంజెన్షియల్ ఫోర్స్ ఏదైతే ఉందో టువర్డ్స్ ద సైడ్ వేస్. సైడ్ వేస్కి మాత్రం ఎప్పుడు కూడా సైడ్ నుంచి మనకి లోడ్ అనేది అప్లై చేస్తుంది.
సో దాన్ని మనం టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ స్ట్రెస్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి టెన్సైల్ స్ట్రెస్. సో టెన్సైల్ స్ట్రెస్ అంటే ఇన్సైడ్ ఫోర్స్. అంటే ఇన్ కేస్ ఆఫ్, అంటే మనం చూసుకున్నట్టయితే మనకి సేమ్ స్ట్రెస్ ఉంది కదా, స్ట్రెస్ డెఫినేషనే మనం దీనికి కూడా అప్లై చేయొచ్చు. అంటే సో ఇన్ కేస్ ఆఫ్ రబ్బర్ బ్యాండే తీసుకుందాం. రబ్బర్ బ్యాండ్ ఏం చేస్తుంది? సో ఇటు సైడ్ మనం ఫోర్స్ అప్లై చేసాం, ఇటు సైడ్ కూడా ఫోర్స్ అప్లై చేసాం. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఇట్లాగా సాగుతుంది. సో దీన్ని మనం అప్పుడేం ఎట్లా సాగింది, లోపల ఇన్సైడ్ లోపల ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి అది ఇట్లాగా స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అయింది. అంటే లోపల మనం ఇట్లా లాగినప్పుడు ఏంది, సో మనం ఇట్లా లాగినప్పుడు ఇన్సైడ్ లోపల మనకి స్ట్రెచ్ ఫోర్స్ అనేది ఫామ్ అయింది. ఇన్సైడ్ ఇంటర్నల్ ఫోర్స్ అనేది ఫామ్ అయింది. ఇంటర్నల్ ఫోర్స్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి సో ఇట్లాగా స్ట్రెచ్ అయితే అయింది. సో ఇంటర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల సో మనకి ఇట్లా స్ట్రెచ్ అయింది. ఎందుకు? లోపల ఇంటర్నల్ ఫోర్స్ ఇన్సైడ్ ద మెటీరియల్ ఏదైతే ఉందో అప్పుడు అక్కడ మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అయింది కాబట్టి సో దాన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ అంటాం. అప్పుడు మనకి ఇట్లాగా సాగింది. టెన్సైల్ స్ట్రెస్కి టెన్సైల్ స్ట్రెయిన్ ఇంకొకటి ఉంది. టెన్సైల్ స్ట్రెయిన్ అంటే టెన్సైల్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ సైజ్. అంటే ఇట్లా రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం, రబ్బర్ బ్యాండ్ ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్ సైడ్ ఫోర్స్ అప్లై చేసాం. అప్పుడు ఏం జరిగింది, ఇట్లాగా స్ట్రెచ్ అయింది. ఇట్లాగా అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఒక షేప్లో ఉంది, ఇప్పుడు ఇంకొక షేప్లో అయింది. దాన్ని మనం టెన్సైల్ స్ట్రెయిన్ అంటాం. అంటే చేంజ్ ఇన్ సైజ్ని మనం టెన్సైల్ స్ట్రెయిన్ అంటాం. టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఫోర్స్ అంటే ఇంటర్నల్ ఫోర్స్. మనం లాగినప్పుడు ఇంటర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. సో ఇన్సైడ్ ఫోర్స్. ఇది వచ్చేసి టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్. నెక్స్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసాం, సో కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే సో ఇప్పుడు మనం అల్యూమినియం బ్లాక్ తీసుకున్నాం అనుకోండి. అల్యూమినియం బ్లాక్ తీసుకున్నప్పుడు సో కొంచెం పెద్దగా తీస్తాం. సో అల్యూమినియం బ్లాక్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే సో ఇటుపక్క మనం ఒక పిస్టన్ అనేది పెట్టాం. సో ఇటుపక్క కూడా సో ఇది వచ్చేసి అల్యూమినియం బ్లాక్. సో ఇది వచ్చేసి పిస్టన్స్, హైడ్రాలిక్ అని అనుకోండి. సో ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ అల్యూమినియం బ్లాక్ ఏమవుతుంది, సో ఏం జరుగుతుంది అంటే ఈ రెండు కలిసి ఈ పిస్టన్
బాగా దానిపైన ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాయి. పైనుంచి అప్లై చేస్తున్నాయి, కింద నుంచి అప్లై చేస్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది, అల్యూమినియం బ్లాక్ అనేది అల్యూమినియం బ్లాక్ అనేది థిన్ షీట్గా ఇట్లాగా ప్లేట్ లాగా అయిపోతుంది. ఇట్లా థిన్ షీట్గా మారిన తర్వాత దాన్ని మనం ఇట్లా థిన్ షీట్గా మారడం దాన్ని అంటే కంప్రెసివ్ స్ట్రెస్. అంటే మనం ఇట్లా దీనిపైన ప్రెషర్ ఇట్లా అప్లై చేసినప్పుడు టువర్డ్స్ పైనుంచి అండ్ కింద నుంచి అప్లై చేసినప్పుడు ఇదేం జరిగింది, ఈ బ్లాక్ కాస్త థిన్ ప్లేట్గా మారిపోయింది. దాన్ని మనం కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం. అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో దీనిని కంప్రెస్ చేసినప్పుడు మనకైతే థిన్ షీట్ అనేది వచ్చిందనమాట. దీన్ని మనం కంప్రెసివ్ స్ట్రెస్ అని అంటాం. ఇది వచ్చేసి మనకి కంప్రెసివ్ స్ట్రెస్ అనమాట. కంప్రెసివ్ స్ట్రెస్ గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ స్ట్రెస్. నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ స్ట్రెస్. నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ స్ట్రెస్ అనమాట. బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే సింపుల్. ఏంటంటే ఇక్కడ ఒక వాల్, ఇక్కడ ఒక వాల్, ఇక్కడ మనకి ఒక వుడెన్ స్టిక్ అయితే ఉంది. ఏం జరుగుతుంది, ఇక్కడ మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లాగా బెండ్ అవుతుంది. ఇట్లా లోడ్ అప్లై చేసినప్పుడు అంటే ఈ విధంగా మనకు బెండ్ అవుతుంది. దాన్ని మనం బెండింగ్ స్ట్రెస్ అంటాం. బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇట్ ట్రైస్ టు బెండ్ ద ఆబ్జెక్ట్ని బెండ్ చేయడానికి అయితే యూస్ అవుతుంది. ట్రైస్ టు బెండ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని మనకి బెండ్ చేయడానికి అయితే ఈ బెండింగ్ స్ట్రెస్ అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బెండింగ్ స్ట్రెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాంజెన్షియల్ స్ట్రెస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే డైరెక్ట్ స్ట్రెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి టార్సినల్ స్ట్రెస్ ఒకటి. డైరెక్ట్ స్ట్రెస్ ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టిక్ని తీసుకున్నాం అనుకోండి. స్టిక్ ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. ఈ 2 ఎండ్స్లో మనం ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఇటు పక్క నుంచి లాగుతున్నాము ఈ ఎండ్ని, ఇటు పక్క నుంచి కూడా మనం లాగుతున్నాం ఆ ఎండ్ని. దాన్ని మనం ఏమంటాము అంటే డైరెక్ట్ స్ట్రెస్ అని అంటాం. పుల్లింగ్ ఎ రాడ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. అంటే ఈ రాడ్ నుంచి అంటే ఈ ఎండ్ నుంచి లాగుతున్నాము, ఈ ఎండ్ నుంచి కూడా లాగుతున్నాము. అంటే బోత్ సైడ్స్ మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ స్ట్రెస్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి టార్షనల్ స్ట్రెస్. నెక్స్ట్ వచ్చేసి టార్షనల్ స్ట్రెస్ అన్నమాట. టార్షనల్ స్ట్రెస్ అంటే ఏంటి? టార్షనల్ స్ట్రెస్ అంటే మనం ఇందాక టార్షనల్ లోడ్ చూసినట్టు మనకి ఇక్కడ టార్షనల్ స్ట్రెస్ అంటే ఏంటి? ట్విస్ట్ చేయడం వల్ల కాజ్ అయినా అంటే ట్విస్ట్ చేయడం వల్ల మనకి అంటే ట్విస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే లోడ్ అనేది మనకి అవుతుందో దాన్ని మనం టార్షనల్ స్ట్రెస్ అంటాం. ఇప్పుడు సపోజ్ కీ తిప్పినా మనకి ఏం జరుగుతుంది, లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందువల్ల మనం ప్రెషర్ ఇట్లా అంటే లోడ్ అప్లై చేయడం వల్ల, ఫోర్స్ అప్లై చేయడం వల్ల మనకైతే కీ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం టార్షనల్ లోడ్ అని అంటాం. అంటే స్ట్రెస్ పాసిబుల్స్ ట్విస్టింగ్ ఏ మెటీరియల్. దాన్ని మనం ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి.
సో ఇక్కడ స్క్రూ ఉంది కదా, సో ఏం చేస్తాము, స్క్రూ డ్రైవర్తో మనం ఇట్లా ట్విస్ట్ చేస్తాం, అంటే ఇట్లా రొటేట్ చేస్తాం. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఏం జరుగుతుంది, స్క్రూ డ్రైవర్ అనేది మెల్లగా లోపలికి అయితే వెళ్తుంది. లోపలికి వెళ్ళి సో ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ని మనకి సో పట్టుకొని ఉంటుందన్నమాట. సో ఫిక్స్ చేస్తుంది. సో ఈ అంటే మనం ఎప్పుడైతే స్క్రూ డ్రైవర్తో ఇట్లా మనం రొటేట్ చేస్తామో సో అప్పుడు మనకి ఏర్పడిన స్ట్రెస్ అనేది సో మనకి టార్షనల్ స్ట్రెస్ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి లోడ్ అయితే యాక్ట్ చేస్తుందో, అంటే ట్విస్ట్ చేయడం వల్ల మనకి యాక్ట్ అయిన స్ట్రెస్, మనం అంటే ఇట్లా ట్విస్ట్ చేసినప్పుడు మనకి యాక్ట్ అయిన స్ట్రెస్ వచ్చేసి టార్షనల్ స్ట్రెస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పటి వరకు మనం సో ఈ వీడియోలో అయితే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో సో మనం సో క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్ చూసాం. అండ్ ఆల్సో లోడ్స్లో 3 టైప్స్ ఉన్నాయి, మేనర్ ఇన్ విచ్ దట్ అప్లై, అండ్ ఆల్సో నేచర్ ఆఫ్ యాక్షన్, అండ్ ఆల్సో ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద లోడ్ చూసాం. దాని తర్వాత స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి అని చూసాం. దాని తర్వాత స్ట్రెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, సో వాటి అవేంటో చూసాం. సో ఈ వీడియోలో అయితే మనం ఇప్పటి వరకు థియరీ పార్ట్ అనేది చూసాం అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో స్ట్రెస్ పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మనం సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ 3rd సెమిస్టర్లో సో మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సో వాటన్నిటి గురించి మనం మన ఛానల్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ.